హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? 43 డిగ్రీలు ఉందండి. మనం ఇక్కడికి వెళ్ళాము. ఇప్పుడు తర్వాత పశ్చిమ జిల్లాలో పెద్దలు ఎర్రనారాయణ స్వామి గారి విగ్రహావిష్కరణ జరిగింది. ఉండి కాన్స్టిట్యున్సీలో చాలా గొప్ప మనిషి. ఆయన దగ్గరికి వెళ్ళాం. అలాగే పాలకొల్లు, మిగతా గుంటూరు, ఈస్ట్ గోదావరి అని తిరిగి వచ్చాం. ఎండలు చాలా ఎక్కువ, చాలా వేడిగా కూడా ఒక తీతగా కూడా ఉంది. ఎండలు 43 డిగ్రీలు ఉన్నా కూడా అదే ఎండతో అదే ఒక్కపోతో ఒక పక్క రాజకీయాలు కూడా అంతే వేడిగా వేడిగా మారినట్టున్నాయి పరిస్థితులు చూస్తుంటే. ఇంకా నాలుగాలి ఈ రాజకీయ నాయకులు ఎండలో 40-50 డిగ్రీలో తిరగాల్సిన అవసరం. సంవత్సరం చాలా మంది రాజకీయ అందరూ అంటే 90% మంది రాజకీయ నాయకులు ఈ ఒక్కసారి పిల్లల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు ముడి గడగడం, ఇస్త్రీ చేయడం చూస్తున్నాం కదండి. ఆ తర్వాత 90 రేరుగా మిగతా వాళ్ళని ఉద్దేశించండి పక్కన పడి ఇంకా వీళ్ళకి ఎండ తగలాలని కోరుకున్నా. ఉండి నియోజకవర్గంలో తిరిగానన్నారు. అక్కడ విగ్రహావిష్కరణ కూడా వెళ్ళారు. రీసెంట్గా కూటమికి సంబంధించి చూసుకుంటే అక్కడ ఉండిలో ఉన్నటువంటి రామరాజు గారిని మార్చేసి రఘురామరాజు గారికి ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయన ఎంపీగా పోటీ చేస్తా, కూటమి నుంచి ఎంపీగానే పోటీ ఉంటుంది, మళ్ళీ ఎంపీగా పార్లమెంట్లో అడుగు పెడతాని ఎన్నో సవాళ్ళు చేసినటువంటి రఘురామరాజు గారు ఫైనల్గా ఎమ్మెల్యే సీట్ని ఎన్నుకున్నారు, ఉండి నుంచి తీసుకున్నారు. అది కూడా మరొక రాజుకి దాన్ని ఏమనాలి, పొట్టగొట్టి అనాలా, లేకపోతే ఆయన సీట్లు లాక్కున్నారు అనాలా, లేకపోతే ఏమనాలో ఇంకా మీ ఇష్టం. యాక్చువల్గా ముందు ఎన్నికల్లో కలవపూడి శివ గారిని కూడా చాలా మంచి వ్యక్తి. ఆయన శివ గారి సిట్టింగ్ ఎమ్మెల్యే బాబు గారు పోటీ చేసి రఘురామ కృష్ణరాజు గారి అగెన్స్ట్గా పోటీ చేయమన్న సందర్భంలో ఆయన మంత్రి రామరాజు గారిని, ఆయన దూరబంధువే, ఆయన తీసుకెళ్ళి ఈయన పెడితే బాగుంటుందంటే ఆయన చదువుకుంటే నీ చదువుగా నువ్వే చెయ్యి, తర్వాత ఎలాగో నీకు సీట్ అదే వస్తుంది కదని చెప్పి ఆయన అక్కడ పంపించి రామరాజు గారిని అక్కడ పెట్టించారు. ఇందోని వెళ్ళారు. కానీ రామరాజు గారు యువకుడు చాలా చొచ్చుకుపోయాడు. ధనం ఉంది, యువకుడు చొచ్చుకుపోయాడు. శివగారి మధ్యన ఆయన మధ్యన పట్టలేదు. శివగారు ఇండిపెండెంట్గా వేయడానికి సిద్ధపడుతున్నారు. లోపల అక్కడ పాలిటిక్స్ చాలా మంది తెలియదు చెప్తున్నా. సరే, ఈ సిచ్యువేషన్ ఉంటే రామరాజు గారు కూడా కలిశారండి మొన్న. ఆయన కూడా కలిశారు. మంచి వ్యక్తి, ఎవరు నేను తప్పండి. అందరూ అందశ్రీ గారిని, తెలంగాణ మిగతా అందరినీ తీసుకురమ్మంటే ఒక రోజు అక్కడ ఉగాది ఉత్సవాలు చేస్తుంటే ఆయన చెప్తే ఎవరు శివగారు ఒండిలో పిలిచి మాయమైపోతున్నాడు మనిషి అందశ్రీని, మంచి మిత్రులని వాళ్ళు కూడా పిలిచి సన్మానించిన వ్యక్తిత్వం. సరే, ఏదేమైనా మీరు అడిగిన ప్రకారం అక్కడ ఆయనకి మహాలక్ష్మి గారికి తీసేసి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు మంత్రి నాగరాజు గారికి. తర్వాత ఎమ్మెల్సీ కూడా ఇస్తానని ఆఫర్ ఇచ్చుంటారు. బట్ రామకృష్ణరాజు గారు బహుశా ఆయనకు అభిమానులు కోరుకునేదని ఎవరు పెట్టారు. స్పీకర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోమని ఆదేశించాలని అని వాళ్ళ అభిమానులు కోరుకుని ఆయన కూడా ట్వీట్ చేసినట్టున్నారు. ఇంకొంతమంది అభిమానులు వెళ్ళి ఆయన హోంమంత్రి కావాలి, ఆయన వెళ్ళేదే హోంమంత్రికి, హోంమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటరాగేట్ చేయాలని వాళ్ళ కోరికలు చూస్తున్న నెంబర్ ఆఫ్ ఆయన ఒకుండా ఉంటుంటారు కండి నేను చెప్తున్నాను. అందువల్ల మరి ఆయన ఎంపీ తప్పితే అన్నారు, పోవటం ఒప్పుకున్నారు, ఇది చేశారు, దెబ్బ కొట్టాడు, నేను ఒప్పుకున్నాను అని చెప్పారు కదా. రాజకీయాలు సహజమండి అది. అందువల్ల కానీ విచిత్రం ఏంటంటే అక్కడ నేను కాన్స్టిట్యూన్సీ అక్కడికి వెళ్ళాను, భీమవరం కూడా వెళ్ళాను. భీమవరంలో అంతకుముందు హీరో కృష్ణ గారి విగ్రహావిష్కరణ వెళ్ళాం. కృష్ణ గారి సోదరులు గవర్నీలు ఆశేషగిరావు గారు, అలాగే తమ్మారెడ్డి భారద్వాజ్ గారు, మేమందరం ఇంటి వచ్చాం. ఆ కాన్స్టిట్యూన్సీ కూడా తిరిగాం. సభ బహిరంగ సభ జరిగింది. బహిరంగ సభ అంటే సభ అలా కూడా మీద తిరుగుతూనే ఉంటాను మాదే ఉంది. కానీ అక్కడ 2-3 అడిగారు రఘురామ కృష్ణరాజు గారిని, సార్ ఆయన మీద హీరో వర్షిప్ కింద వచ్చింది కొంత ఈ టీవీల ప్రభావం వల్ల. ఒకళ్ళు వచ్చి ఆయన ఉద్యమించారు సార్, రోజు పొద్దున్న సాయంత్రం వరకు కూడా గట్టిగా ఉద్యమం చేశారన్నారు. నాకు కనపడలేదు ఎక్కడ ఉద్యమాల్లో గట్టిగా. నాకు కోడిపందాల విషయంలో చేశారంటే కాదు, టీవీలో ఉద్యమం చేశారు, అయినా నిలబడ్డారు. కానీ ఒక ఎంపీగా ఆయనకి వ్యక్తిగతంగా ఆయన మీద జరిగిన దాడి మాత్రం అబ్సల్యూట్లీ నాన్ సెన్స్ అని దాన్ని ఒప్పుకోవడానికి వీల్లేదు. అది అన్యాయం, దాంట్లో ఆయన సంఘీభావం తెలియజేద్దాం. కానీ అక్కడ ప్రజలు ఇంకొకళ్ళు అంటూ ఉంటారు, మమ్మల్ని రానివ్వలేదు అంటారు. సార్ మా కాన్స్టిట్యున్సీకి ఏంటి సార్ 5 ఏళ్ళ నుంచి ఉపయోగం అంటే పార్లమెంట్ చాలాసార్లు మాట్లాడి ప్రస్తావించడం వేరే సమస్య మీద చేయండి. పార్లమెంట్లో జగన్ గారు వస్తే చంపేస్తారనో లేదో, కాన్స్టిట్యున్సీకి 4.5 ఏళ్ళ నుంచి రాలేదండి, 4 అని చెప్తా ఉన్నారు. కాకపోతే సహజంగా దానికి బై సెక్యూరిటీగా వచ్చిందండి. అనేక మంది భద్రతలు అటు 10 మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఎందుకు రాలు తెలియదండి. బట్ ఆయన మీద దాన్ని ఎక్సెస్ దాటి దానికి కారణం ఏంటది. కానీ తెలంగాణ మూమెంట్ అప్పుడు మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్ళొచ్చాను. జయరాజు గారు, పాశ్వనాథ్ గారు, చాలా మంది ఆ రోజు జుమ్ గారికి వస్తారు, గౌరవిస్తారు.
కానీ ఆ రోజున ఉన్న పరిస్థితులు ఎన్ని దాడులు ఎదుర్కొన్నాం. టీజీ వెంకటేశ్వర పిలిచాలంటే దాడులు ఎలా జరిగినాయో తప్ప పడపోయినా ఎన్ని దాడులు మీటింగ్లు ఎత్తేసి మీదకి ఇచ్చేయండి చాలా జరిగినాయి. ఎన్ని దాడులు ఎదుర్కొన్నాను. గన్మెన్లు ఉన్నారా మాకు? తర్వాత ఎప్పుడు ఇచ్చారు? నాకు 4 గన్మెన్స్ తర్వాత ఇచ్చారు. ఒంటరిగా నిలబడి వరంగల్ వెళ్ళి లేదా ఇంకో చోటుకి వెళ్ళి దెబ్బలాడి కేసీఆర్ గారు భావోద్వేగ ఉద్యమంలో కూడా ఓ తెలుగు జాతి గొప్పకుండా విడిపోయిన ఎలాంటివి కుదరతో కనీసం నేను నిలబడిన వ్యక్తిని నేను. అలాగే వైకాపా తెలుగుదేశం వాళ్ళు నా మీద చేసిన దిక్కుమాల ట్రోలింగ్తో పాటు దుర్మార్గమైన బెదిరింపులకు ఎగనెస్ట్గా పాలకులు పోలీస్ స్టేషన్లో జనవరి 17, 2020లో కేసు పెట్టా. ఇలా కేసు సరిగ్గా తీసుకుంటలేదండి మహానుభావాన్ని వీరు గౌరవం మా ఎంపీ గారు కదా ఆయనకి ఇన్ఫార్మ్ చేశాను. మరి ఆయన బిజీగా ఉన్నారు. నాకు ఇబ్బందులు జరిగినప్పుడు స్పందించలేదు వారు. బట్ వ్యక్తిగతంగా ఆయన అక్కడ డిన్నర్ పిలిచి పెడతారు ఢిల్లీలో వెస్టర్న్ కోస్ట్లో. హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇదండి గుడ్ ఆఫీసెస్ యూజ్ టు మెయింటైన్ వెరీ గుడ్ ఆఫీసెస్. అమ్మన్నారు మేము అందరం వెళ్ళి నేను జార్జ్ విక్టర్ గారు కూడా వెళ్ళాం. వ్యక్తిగత సంబంధాలు నేను తప్పండు. కానీ రాష్ట్రం వరకు మా ప్రత్యేక హోదా విభజన హామీ ఉద్యోగం గురించి మాట్లాడలేదు చూసారా, నా మనసు బాధగా ఉంటుంది. ఇలాగే ఈయన 20 సీట్ ఇస్తే ఇస్తారని మెడలో ఉంచేశారు ఢిల్లీకి వెళ్ళి. ఆయన ప్రతిపక్ష పార్టీ లేకున్నారు. మా ఎంపీ గారు ఆయన మాట్లాడలేదని నాకు బాధగా ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన ఇంటరాగేట్ చేస్తానికి చూస్తారు జగన్ గారిని అన్నారు. మరి లెట్ us వెయిట్ అండ్ సీ అండి ఇట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. ఆయన ఇదో కాదు బట్ ఆయన దిగిపోయారు. బట్ అక్కడ పోటీ కనుక రామరాజు గారు కనుక ఆయన పోటీలు ఉంటే కనుక వైకాపా నెగ్గేది. రామరాజు గారిని కూడా చేతిలో కలుపుకొని ఉద్యమం ఈయన కలుపుకున్నట్టున్నారు.